హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు మన సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేసేటువంటి షో అయితే వచ్చేసింది. మామూలుగా సుడిగాలి సుధీర్కి ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు. ఎందుకంటే మనం అందరం చూసిందే జబర్దస్త్లో స్టార్ట్ అయిన సుడిగాలి సుధీర్ ప్రయాణం వచ్చేసి మళ్ళీ యాంకరింగ్లో అయితే డి కానీ ప్లస్ అట్లాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ ప్లస్ ఇంకా 2-3 షోలు అయితే చేశాడు. కానీ అన్నింట్లో కల్లా మంచి క్రేజ్ తెచ్చుకున్నటువంటి షో ఏంటంటే జబర్దస్త్ అని చెప్పుకోవచ్చు. కానీ మళ్ళీ సుడిగాలి సుధీర్ ఇప్పుడు యాంకరింగ్ అయితే చేయబోతున్నాడు. అది ఆహాలో ఒక పులిహోర కలిపే బ్యాచ్ని అయితే పిలుస్తాడు అనిపిస్తుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఏదైనా సరే మామూలుగా నార్మల్గా మాట్లాడే వాళ్ళకి కానీ లేకపోతే నార్మల్గా కామెడీ చేసే వాళ్ళకు సుడిగాలి సుధీర్కు తేడా ఏంటంటే, సుడిగాలి సుధీర్ రష్మితో రష్మి కానీ రెండు ఒకటేలే. రష్మితో కొంత పులిహోర బ్యాచ్ అయితే పులిహోర కలుపుతాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించి మనందరం చూసిందే. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా ఆహాలో సర్కార్ 4 ఈ షోలో సర్కార్ 4 వచ్చేసి మే 3వ తారీఖు రాత్రి 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి వచ్చేసి జబర్దస్త్కి ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో నితిన్ భరత్, మళ్ళీ ఇప్పుడే ఇప్పుడు కూడా వీళ్ళే దీనికి డైరెక్షన్ అయితే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇది ప్రోమో అయితే రిలీజ్ అయింది. ప్రోమో దాదాపుగా 2 days అయింది రిలీజ్ అయ్యి. అప్పుడే దాదాపు ఒక 10 lakhs వ్యూస్ అయితే వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో కానీ ప్లస్ యూట్యూబ్లో కానీ. బాగా ట్రెండింగ్లో అయితే ఉంది వీడియో. అట్లాగే ఇంకొక విషయం చెప్పుకోవచ్చు, మన షోలో సుధీర్ మాట్లాడే మాటలు వచ్చినటువంటి హీరోయిన్లు ఎవరెవరంటే అనన్య, మానస, గౌరీప్రియ, వీళ్ళు ముగ్గురు వస్తారు. బబ్లిగమ్ చేసినటువంటి హీరోయిన్, ఆమె హైట్ ఉంటుంది. మనోడు వచ్చేసి బబ్లుగమ్ తింటే బబ్లిగమ్ సాగాల కానీ నువ్వు సాగినవేంటి అన్నట్టుగా మాట్లాడతాడు. మరి అంత చంపుంటే ఎవరైనా మాట్లాడతారు కదా. ప్లస్ అట్లాగే ఆమెనే క్వశ్చన్ అడుగుతాడు, పేపర్ను మడతబెట్టి ఇప్పుడు మడతబెట్టి అంటే ప్రతిసారి మడతబెట్టి అంటున్నారు తప్ప చూపిస్తేగా చూసేది అనేది, చూస్తేగా తెలిసేది మాకు అనేది ఒక ఇవన్నీ తెలిసిన డైలాగులే. ఇంకా మామూలుగా సుధీర్ ఉన్నాడు అంటే ఆటోమేటిక్గా కొంత కామెడీ అయితే జనరేట్ అవుతుంది. సుధీర్ కోసమే ఈ షోని అయితే చూడొచ్చు. ఆ సుధీర్ చేసేటువంటి పంచులు కానీ ఆ హీరోయిన్లతో కలిపే పులిహోర టైం కానీ ఇదంతా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక మామూలుగా సుడిగాలి సుధీర్ హీరోగా చేసినా ఎన్ని చేసినా చివరికి అయితే మాత్రం మళ్ళీ యాంకరింగ్ అయితే స్టార్ట్ చేశాడు అనుకోవచ్చు. సుధీర్ ఫ్యాన్స్ అంతా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటూ, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, ఇంతసేపు ఓపిక్గా నా వీడియోని ధన్యవాదాలు.